దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మరి లూకా 1:35లో దూత చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అని కన్య మరియకు తెలుపుతుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్న తర్వాత ఆ వాక్కు వచ్చి ఏమైంది? పరిశుద్ధాత్మ తన లోపల శరీరమును రక్తమాంసములను ధరించింది. మరి 48లో ఏమంటుంది వచనంలో, నా ఆత్మ నా రక్షకుని దేవుని యందు ఆనందించుచున్నది. ఎందుకంటే ఆ ఆత్మ, దేవుని ఆత్మ వచ్చి ఆమెలో శిశువుగా మారినందుకు, ఆ వాక్కు వచ్చి శిశువుగా మారినందుకు. మరి మత్తయి 3:11 చివరి లైన్లో మనకు కూడా దేవుడు, మనము ఆయనని విశ్వసించి, ఆయన కుమారుని విశ్వసించి మనము ఏం ఆయనను బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మలో మనకి బాప్తిసము ఇస్తాడు. అది మత్తయి 3:11 చివరి లైన్లో ఉంటుంది. మరి అప్పుడు మనము మరియ ఏ విధంగా అయితే మరి పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తును కన్నదో, మనము ఏంటిదంటే ఆత్మ ఫలమును ఫలించాలి. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా, అది శరీర ఫలం ఏంది? ద్వేషము, కక్ష. కానీ ఆత్మఫలం మనం ఫలించాలి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మ ఫలము మనము ఫలించు వారముగా ఉండాల. గలతీ 6:8 ఏలనగా తన శరీరను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. కాబట్టి దేవుని యొక్క మరి ఆ ఆత్మ ఫలములను మనం ఫలించు వారమై ఉండాల. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం దేవుని యొక్క ఫలమును ఫలించిన ఎడల మనము ప్రకటన 2:7లో చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అంటున్నాడు. అక్కడ ఆమె ఏదైనా తోటలో జీవవృక్ష ఫలము ఉంటే తినలేదు, కానీ మంచి చెడులను ఇచ్చేటటువంటి ఫలము తిన్నది. కానీ నువ్వు ఈ లోకమును జయించినప్పుడు క్రీస్తు ద్వారా నువ్వు జయించగలుగుతావు, ఆయనను విశ్వసించుట ద్వారా జయించగలుగుతావు. కాబట్టి జయించి మరి ఆత్మ ఫలమును ఫలించి పరదైసులో ఉన్న జీవవృక్షము ఫలమును భుజించి నిత్య జీవమును పొందుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.